మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహబూబ్ నగర్ చేరుకున్నారు. వారికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి స్వాగతం పలికారు. పిల్లల మరిని అందాల భామలు సందర్శిస్తున్నారు. 20 దేశాలకు చెందిన సుందరీమణులు పిల్లల మరికి తరలివచ్చారు. బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఆడపడుచులు 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి చెట్టు ప్రాచీన ఆలయాలు సందర్శించారు. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాన్ని అందాల భామలు పరిశీలిస్తారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. సుమారు 1000 మందితో బందోబస్తులో పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకున్నారు.
పిల్లల మర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని, పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఆ తర్వాత గిరిజన నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మరికి చేరుకున్నారు. మహావృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు అధికారులు. నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి అందులో ప్రఖ్యాతిగాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శిస్తున్నారు. మగ్గాలతో సహజ సిద్ధంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించడంతో పాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాన్ని అందాల భామలు పరిశీలిస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. సుమారు 1000 మందితో బందోబస్తులో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకున్నారు. పిల్లల మర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని, పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఆ తర్వాత గిరిజన నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మరికి చేరుకున్నారు. మహావృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు అధికారులు. నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి అందులో ప్రఖ్యాతిగాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శిస్తున్నారు. మగ్గాలతో సహజ సిద్ధంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించడంతో పాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాన్ని అందాల భామలు పరిశీలించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. సుమారు 1000 మందితో బందోబస్తులో పాల్గొన్నారు. మిస్
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకున్నారు. పిల్లల మరి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని, పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఆ తర్వాత గిరిజన నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మరికి చేరుకున్నారు. మహావృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించారు అధికారులు. నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి అందులో ప్రఖ్యాతిగాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించారు. సహజ సిద్ధంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించడంతో పాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ, అభిలాష, హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు. హైదరాబాద్ శివారు గండిపేటలోని ఎక్స్పీరియన్ ఎకో పార్క్ కు చేరుకుంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ బృందం. వారికి తెలంగాణ బరాత్ స్టైల్లో వెల్కమ్ చెప్పారు. ఈ వెహికల్స్ లో పార్క్ సందర్శిస్తున్నారు అందాల భామలు. అనంతరం అక్కడ సుందరీమణులు మొక్కలు నాటబోతున్నారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని ఎక్స్పీరియన్ ఎకో పార్క్ చేరుకుంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ బృందం. వారికి తెలంగాణ బరాత్ స్టైల్లో వెల్కమ్ చెప్పారు. ఈ వెహికల్స్ లో పార్క్ సందర్శిస్తున్నారు అందాల భామలు. అనంతరం అక్కడ సుందరీమణులు మొక్కలు నాటుతున్నారు. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాన్ని అందాల భామలు పరిశీలిస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. సుమారు 1000 మందితో బందోబస్తులో పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకున్నారు. పిల్లల మర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని, పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఆ తర్వాత గిరిజన నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మరికి చేరుకున్నారు. మహావృక్ష
విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి ప్రపంచ సుందరీమణులకు అధికారులు వివరించారు. మరోవైపు హైదరాబాద్ శివారు గండిపేటలోని ఎక్స్పీరియం ఎకో పార్క్ చేరుకుంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ బృందం. వారికి తెలంగాణ బరాత్ స్టైల్లో వెల్కమ్ చెప్పారు. ఈ వెహికల్స్ లో పార్క్ సందర్శిస్తున్నారు అందాల భామలు. అనంతరం అక్కడ సుందరీమణులు మొక్కలు నాటుతున్నారు. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాన్ని అందాల భామలు పరిశీలిస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. సుమారు 1000 మందితో బందోబస్తులో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకున్నారు. పిల్లల మర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని, పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఆ తర్వాత గిరిజన నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకున్నారు. మహావృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి ప్రపంచ సుందరీమణులకు అధికారులు వివరించారు. నేతన్నల కళా నైపుణ్యాన్ని, వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మరి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి అందులో ప్రఖ్యాతిగాంచిన గద్వాల, నారాయణపేట, చేతర్ చేనేత చీరలు ప్రదర్శిస్తారు. మగ్గాలతో సహజ సిద్ధంగా చేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించడంతో పాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని ఎక్స్పీరియం ఎకో పార్క్ చేరుకుంది మరో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ బృందం. వారికి తెలంగాణ బరాత్ స్టైల్లో వెల్కమ్ చేశారు. ఈ వెహికల్స్ లో పార్క్ సందర్శిస్తున్నారు అందాల భామలు. అనంతరం అక్కడ సుందరీమణులు మొక్కలు నాటబోతున్నారు. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాన్ని అందాల భామలు పరిశీలిస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. సుమారు 1000 మందితో బందోబస్తులో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకున్నారు. పిల్లల మర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని
ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని, పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఆ తర్వాత గిరిజన నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకున్నారు. మహావృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి ప్రపంచ సుందరీమణులకు అధికారులు వివరించారు. నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి అందులో ప్రఖ్యాతిగాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శిస్తారు. మగ్గాలతో సహజ సిద్ధంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాలు వివరించడంతో పాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్తకళా నైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సుందరిమణులు నిన్న యాదగిరిగుట్టలో పర్యటించారు. అందాల భామలకు యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు సంప్రదాయ స్వాగతం పలికారు. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో ఆలయానికి వెళ్లారు. మిస్ వరల్డ్ పోటీలో అందాల భామల బృందం ఒకటి యాదగిరిగుట్టకు వెళితే మరొక బృందం భూదాన్ పోచంపల్లిలో పర్యటించింది. ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిలో ఆఫ్రికా దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులకు సంప్రదాయ స్వాగతం లభించింది. కోలాటాన్ని ఆసక్తిగా తిలకించారు అందాల భామలు. అందగత్తెల పర్యటన సందర్భంగా పోచంపల్లిని రంగవల్లులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరల గురించి, నేతన్నల ప్రతిభ గురించి సుందరీమణులు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ శివారు గండిపేటలోని ఎక్స్పీరియం ఎకో పార్క్ చేరుకుంది మరో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ బృందం. వారికి తెలంగాణ బరాత్ స్టైల్లో వెల్కమ్ చేశారు. ఈ వెహికల్స్లో పార్క్ సందర్శిస్తున్నారు అందాల భామలు. అనంతరం అక్కడ సుందరీమణులు మొక్కలు నాటబోతున్నారు. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షాన్ని అందాల భామలు పరిశీలిస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. సుమారు 1000 మందితో బందోబస్తులో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాల్గొని చేరుకున్నారు. పిల్లల మరి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని, పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. ఆ తర్వాత గిరిజన నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకున్నారు. మహావృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి ప్రత్యేక సుందరీమణులకు, ప్రపంచ సుందరీమణులకు అధికారులు